అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో మీరు తొందరలో ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు అన్నది చెక్ చేద్దాము. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రీడింగ్ వచ్చి మోస్ట్లీ చాలా వరకు పాజిటివ్ ఉంటుంది, ఎందుకంటే ఇది గుడ్ న్యూస్కి సంబంధించి. కాబట్టి ఈ రీడింగ్లో ఏదైతే పాజిటివ్ మెసేజెస్ వస్తున్నాయో, ఏదైతే మీరు క్లెయిమ్ చేయాలో అవన్నీ డెఫినెట్లీ కింద మీరు పాజిటివ్గా అఫర్మ్ చేసి క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో చూద్దాం మరి ఏంటి ఆ గుడ్ న్యూస్, ఎలాంటి గుడ్ న్యూస్ మీరు తొందరలో రిసీవ్ చేసుకోబోతున్నారు. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ గుడ్ న్యూస్ మై కలెక్టివ్ ఈజ్ గోయింగ్ టు రిసీవ్ వెరీ సూన్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఏ గుడ్ న్యూస్ మీరు, ఎలాంటి గుడ్ న్యూస్ మీరు తొందరలో రిసీవ్ చేసుకోపోతున్నారు. Two of Wands, Queen of Cups, Nine of Wands, Ace of Swords, one more, Ten of Pentacles. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది, ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ చూపిస్తుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏదో న్యూ బిగినింగ్ అయితే డెఫినెట్లీ మీరు తొందరలో స్టార్ట్ చేయబోతున్నారు. ఏదో న్యూ బిగినింగ్ వస్తుంది. అండ్ ఇంకా ఇది వచ్చేసి న్యూ బిగినింగ్ కూడా ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఇది చాలా స్ట్రాంగ్గా ఫౌండేషన్ని బిల్డ్ చేసేలాంటిది అనమాట. ఓకే, ఒక స్టెబిలిటీని బిల్డ్ చేసేలాంటిది అన్నట్లు చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే నైన్ ఆఫ్ వాండ్స్ ఉంది అని అంటే డెఫినెట్లీ ఏదో పాస్ట్కి సంబంధించి మీరు ఓవర్గా థింక్ చేస్తూ ఉండడము, ఆ పాస్ట్ సిచ్యువేషన్ ఏదైనా నెగిటివ్ జరిగింది అని అంటే దాని నుంచి ఇప్పుడు ఏదైనా చేయాలనుకున్నా ఆ నెగిటివ్ గుర్తుకు వచ్చేసి మీరు ముందుకు వెళ్ళలేకపోవడం, రైట్? అంటే ఆ పాస్ట్ అనేది మిమ్మల్ని స్టాప్ చేస్తూ ఉంది. సో ఇలాంటిది ఏదైనా ఉంటేను డెఫినెట్లీ ఈ నైన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీతో అది వెనక్కి పెట్టేసి, అంటే ఆ పాస్ట్ని వదిలేసి ఇప్పుడు తొందరలో మీరు ప్రజెంట్ గురించి ఆలోచించడము, ప్రజెంట్ని బ్యూటిఫుల్గా చేసుకోవడం లాంటి దాని గురించి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. సో ప్రజెంట్ అనేది మీకు హ్యాపీగా ఉండబోతుంది. ప్రజెంట్లో అంటే పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్ని ఎండ్ చేసేసి ఒక కొత్త ఫ్రెష్ న్యూ బిగినింగ్స్ అనేది తీసుకోబోతున్నారు. ఈ కొత్త న్యూ బిగినింగ్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి. అండ్ ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్. ఎందుకు అనంటే ఇక్కడ మనకి ఏస్ ఆఫ్ పెంటికల్స్ వస్తుందనంటే రీసెంట్లీ మీరు మీ లైఫ్లో చాలా వరకు టవర్ మూమెంట్స్ చూసిండొచ్చు. టవర్ మూమెంట్స్ అంటే ఏంటి అనంటే ఒక్కసారి మీ గ్రోత్ బిల్డ్ అయిన తర్వాత అది ఏదైనా అయిండొచ్చు, ఏ సిచ్యువేషన్కి అయినా సరే, రిలేషన్షిప్ అయిండొచ్చు, ఫ్యామిలీ అయిండొచ్చు, కెరియర్ అయిండొచ్చు, మనీ, బిజినెస్, ఇలా ఏదన్నా. సో ఒక్కసారిగా ఆ గ్రోత్ అనేది స్ట్రాంగ్గా మీరు ఆ గ్రోత్ పెరిగింది అనేటప్పటికి మళ్ళీ పడిపోవడం, రైట్? అది టవర్ మూమెంట్. అంటే అది ఏదైనా సరే సడన్ సిచ్యువేషన్స్ వచ్చేసి మళ్ళీ కొంచెం హర్ట్ చేసే టైప్ అనమాట. సో అలాంటిది ఏదైనా స్పెషల్లీ ఉంటేనో మీ లైఫ్లో, అందుకనే మీరు ఏంటి అని అంటే కొన్ని రోజుల వరకు గ్యాప్ తీసుకోవడం లాంటిది, కొన్ని రోజుల వరకు ఆ ఫియర్లో ఉండడం, ఏంటి ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ బయటకు వస్తానా లేదా అని చెప్పేసి ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా సరే ఆ భయం వల్ల చేయలేకపోవడం అనమాట, పాస్ట్ గుర్తెచ్చుకొని. సో ఇప్పుడు తొందరలో మీరు ఏంటి అని అంటే ఆ పాస్ట్ని కంప్లీట్లీ రిలీజ్ చేసేసి ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఒక న్యూ ఫౌండేషన్ని బిల్డ్ చేయబోతున్నారు. కొత్తగా స్ట్రాంగ్గా మీరు మీ కనెక్షన్ అవ్వనివ్వండి, మీ కెరియర్ని అవ్వనివ్వండి, గ్రో చేయబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. అండ్ ఈసారి ఏంటి అని అంటే మీరు లాస్ట్ టైం మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యారు. స్ట్రాంగ్ ఫౌండేషన్ లేకపోతే ఎంత గ్రో అయినా సరే వెంటనే అది నిలబడదు అని చెప్పేసి అర్థం చేసుకోవడం అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏస్ ఆఫ్ పెంటికల్స్ స్ట్రాంగ్ బిల్డ్ అనేది చేయడానికి రెడీ అవుతున్నారు. ఆ ఫౌండేషన్ అనేది వస్తుంది మీ లైఫ్లో. ఇది కనెక్షన్కి సంబంధించి మీ పర్సన్తో బిల్డ్ ఫ్రెండ్షిప్ నుంచి స్ట్రాంగ్ చేసుకోవడము, కెరియర్లో ఇంకొంచెం నేర్చుకోవడము, ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవడము, ఇదంతా చూపిస్తుంది అనమాట. సో డెఫినెట్లీ ఏదో ఒక న్యూ బిగినింగ్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ఈ న్యూ బిగినింగ్ వచ్చేసి కొంచెం గట్టి, అంటే ఇంకా బాగా పర్మనెంట్గా ఉండే టైప్ ఆఫ్ న్యూ బిగినింగ్ అనేది వస్తుంది అన్నట్టు చూపిస్తుంది అనమాట. ఓకే, సో డెఫినెట్లీ మీరు పాస్ట్ని లెట్ గో చేస్తున్నారు. ఇక్కడ ఈ సిచ్యువేషన్కి అయ్యొచ్చు, జనరల్లీ ఏదైనా కనెక్షన్కి సంబంధించి
సంబంధించో కెరియర్కి సంబంధించి బాధపడుతూ ఉన్నారు, అప్పుడే బాగుండింది ఇప్పుడు బాగలేదు అని చెప్పేసి అంటే దాన్ని లెట్ గో చేసేసి ఫైనల్లీ ప్రజెంట్ని యాక్సెప్ట్ చేయబోతున్నారు అన్నది కూడా చూపిస్తుంది అనమాట. అండ్ అదొకటే కాదు, ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఏదైనా హర్డిల్స్ లాంటిది, ఏదైనా ఆబ్స్టికల్స్, ప్రతిసారి మీరు ఏదైనా ట్రై చేయాలనుకున్నప్పుడు వెంటనే ఒక ఆబ్స్టికల్ రావడము, అది మీకు కష్టంగా అనిపించింది అని అంటే ఈసారి ఏంటి అని అంటే కోర్స్ లైఫ్ అన్నాక మనకి బోత్ 50-50% రైట్. ఈసారి వచ్చే ఆబ్స్టికల్స్ ఒకవేళ ఉన్నా సరే మీకు ఏమవుతుంది అని అంటే అది ఈజీగా, అంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈజీగా క్రాస్ చేయబోతున్నారు, అంత టఫ్ ఏం అనిపించదు, అంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈజీగా మూవ్ అయిపోవడం అనేది చూపిస్తుంది. అందుకనే మీకు ఇక్కడ ఫౌండేషన్గా బిల్డ్ చేయడం అనమాట. సో ఆబ్స్టికల్స్ ఉన్నా సరే ఈజీగా మూవ్ అయ్యేది ఉంటుంది, అంత కష్టంగా ఉండదు అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే. అండ్ చాలామందికి మీరు ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలి, కొత్తగా ట్రై చేయాలి, సోలో ట్రిప్స్ లాంటిదో ట్రావెల్ చేయాలి అని చెప్పేసి, వేరే ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి సంథింగ్ ఏదో డిఫరెంట్గా ట్రై చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. స్పెషల్లీ ఇక్కడ ఎక్స్ప్లోరింగ్ చూపిస్తుంది, అది ఏ సిచ్యువేషన్ కన్నా అయ్యుండొచ్చు. అంటే మీరు ఇప్పుడు మీ స్టైల్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే అది ఎక్స్ప్లోరింగే రైట్. వేరే వాళ్ళది వినేసి లేకపోతే ఏదైనా చేయలేకపోవడము, సో దాని నుంచి బయటికి రావడము, లేకపోతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారంటే ఇంట్లో వాళ్ళకి ఒప్పించడము, వేరే కెరియర్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయడము, సో ఇలాంటి ఏదో న్యూ చేంజ్ అనేది వస్తుంది అన్నట్లు కూడా చూపిస్తుంది. అంటే ఫైనల్లీ మీరు కొత్తగా ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు, వేరే ప్లేస్కి వెళ్ళబోతున్నారు, కొత్త పీపుల్ని తెలుసుకోబోతున్నారు, ఇలాంటిదంతా అనమాట. కాబట్టి మీకు ఇప్పుడు ఏంటంటే ఏదో హోల్డ్ బ్యాక్ చేస్తున్నందుకు మీరు ఆగిపోవడం, బట్ ఫైనల్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ని లెట్ గో చేసేసి మీరు కొత్తగా ఏదో ట్రై చేయబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. డెఫినెట్లీ చాలామందికి ఇది ట్రావెల్కి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ చూపిస్తుంది. ఎప్పటి నుంచి మీరు వెయిట్ చేస్తూ ఉండొచ్చు ట్రావెల్కి సంబంధించి న్యూస్ రావాలని చెప్పేసి, వేరే ప్లేస్లో వర్క్ చేయాలని చెప్పేసి, ఇలాంటిది ఏదైనా ఉంటే మాత్రం దానికి సంబంధించిన గుడ్ న్యూస్ మీరు తొందరలో రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు మీకు ఒక మెసేజ్ అనమాట. అండ్ అదొకటే కాదు, మీరు ఏదైనా బిజినెస్కి సంబంధించి, వర్క్కి సంబంధించి ఏదైనా ఇంకొక ఆపర్చునిటీ వస్తే బాగుంటుంది అని అంటే తొందరలో మీకు కొత్త ఆపర్చునిటీ రావడము, అంటే సెకండ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ లాంటిది మీకు కొంచెము మీ ఫినాన్షియల్లీ హెల్ప్ చేయడానికి, గ్రో అవ్వడానికి రైట్. ఆల్రెడీ ఉన్నదే కాకుండా ఇంకోటి ఏదైనా రిసీవ్ చేసుకోవడం లాంటిది జరగవచ్చు. సో అది అలాంటి న్యూ ఆపర్చునిటీ కూడా మీరు రిసీవ్ చేసుకోవడం అనమాట. సో అది కూడా మీరు ఆ గుడ్ న్యూస్ కూడా మీరు తొందరలో వినబోతున్నారు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే క్వీన్ ఆఫ్ కప్స్ మనకు ఏస్ ఆఫ్ స్పోర్ట్స్తో చాలా లవ్ ఫ్లోయింగ్. క్వీన్ ఆఫ్ కప్స్తో మీరు మీ లైఫ్లో ఎవరైనా స్పెషల్లీ మదర్లీ ఎనర్జీ కనుక ఇలా ఎవరైనా ఉంటేను, వాళ్ళు మీతో రెస్ట్రిక్టెడ్గా అలా బిహేవ్ చేస్తుంటేను వాళ్ళ నుంచి చాలా లవ్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు తొందరలో. చాలా ఫుల్ఫిల్మెంట్ అనేది చూపిస్తుంది, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్. ఓకే. కొంతమందికి ఏంటి అంటే మీరు ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉండి మీ రీసెంట్ రీడింగ్లో ఏదో వచ్చింది రైట్, సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడము, అలాంటిది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే లవ్ అనేది ఓవర్ఫ్లోయింగ్ అవుతుంది అన్నట్లు మీ లైఫ్లో చూపిస్తుంది. ఓకే. ఇది కొంతమందికి రియల్గానే కనెక్షన్స్లో కూడా లవ్ ఓవర్ఫ్లో అయ్యేది జరగచ్చు, లేకపోతే మీ అంతకు మీరే అండర్స్టాండ్ చేసుకొని నెగిటివ్ సిచ్యువేషన్స్ని ఎండ్ చేసేసి సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అన్నది కూడా చూపిస్తుంది. ఓకే. అండ్ క్లారిటీ అండ్ రీకన్సిలియేషన్ కూడా రిసీవ్ చేసుకోబోతున్నారు చాలామంది. ఏదో ట్రూత్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, క్లారిటీ అట్లీస్ట్ వస్తే బాగుంటుంది, ఒక క్లోజర్ టైప్ ఏదైనా ఉన్నా బాగుంటుందని అనుకుంటే దానికి సంబంధించి ఏదో ట్రూత్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు, ఏదో క్లారిటీ మీకు తొందరలో రాబోతుంది అన్నది కూడా చూపిస్తుంది. కొంతమందికి న్యూ ఐడియాస్ రావడము, కొత్తగా ఏదైనా ఆల్రెడీ ఇక్కడ మనం కొత్తగా ట్రై చేయాలని అన్నట్లు చూపిస్తుంది రైట్. సో దానికి సంబంధించి కొత్త ఐడియా రావడం, ఒక ఇన్నోవేటివ్ అనమాట, అంటే డిఫరెంట్గా స్టార్ట్ చేయడం లాంటిది ఏదో చూపిస్తుంది. సో ఓవర్ఫ్లోయింగ్ అని చెప్పొచ్చు ఐడియాస్ అంతా. సో ఒకసారి అది మీకు వర్క్ అవుతుంది తెలిసిన వెంటనే అది మీరు అమల్లో పెట్టడము, దాని నుంచి గ్రోత్ అనేది గ్రోత్ అనేది రావడము జరిగేది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే. సో కొంతమంది ట్రూత్ రిసీవ్ చేసుకోబోతున్నారు, కొంతమంది రీకన్సిలేషన్ రిసీవ్ చేసుకోబోతున్నారు, ఇంకోటి ఐడియాస్ ఓవర్ఫ్లో అవ్వడము, ఇదంతా కూడా జరగడం అనమాట. ఓకే. అండ్ ఫైనలీ ఇక్కడ ఏంటి అని అంటే 10 ఆఫ్ పెంటికల్స్తో తొందరలో ఏదో స్టెబిలిటీ అయితే స్ట్రాంగ్గా వస్తుంది. కొంతమందికి ఇది ఫ్యామిలీ టుగెదర్నెస్ అనేది చూపిస్తుంది. మీరు మీ ఫ్యామిలీ నుంచో మీ కిడ్స్ నుంచో ఇలా కొంచెం దూరంగా ఉన్నారు, సపరేట్గా ఉన్నారు, లేకపోతే ఏదో డిస్టెన్స్ అనేది వచ్చిందని అంటే తొందరలో అక్కడ నుంచి మీకు మెసేజ్ రావడము, వాళ్ళ నుంచి ఏదో వాళ్ళు తిరిగి లైక్ గెట్ టుగెదర్ లాంటిది ఏదో కలవడం అనేది చూపిస్తుంది. అండ్ అదొకటే కాదు, కొంతమందికి
రీయూనియన్ టైప్ ఆఫ్ స్పెషల్లీ కపుల్స్కి సంబంధించి ఏదైనా దూరంగా ఉంటేనో అలాంటి వాళ్ళకు మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. స్పెషల్లీ కిడ్ ఉండి అలా ఉంటే సంథింగ్ ఏదో కలవడం, మళ్ళీ మళ్ళీ తెలుసుకోవడము, కలిసి ఉండడం లాంటిది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఫ్యామిలీ టుగెదర్ అండ్ సమ్ సార్ట్ ఆఫ్ సెలబ్రేషన్స్ కూడా వస్తుంది. ఏదో ఇన్విటేషన్ కూడా రిసీవ్ చేసుకోవడము, ఈ సెలబ్రేషన్ ఏదో ఫంక్షన్ టైప్ లాంటిది కూడా ఏదో సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్నది కూడా చూపిస్తుంది అనమాట. సో ఇలాంటి ఏదైనా ఇన్విటేషన్ వచ్చినప్పుడు మీరు అక్కడ కొత్త పీపుల్ని మీట్ అవ్వడము, వాళ్ళని తెలుసుకోవడము, మీ ఎనర్జీకి మ్యాచ్ అయ్యి కమ్యూనిటీ అనేది మీరు గ్రో అయ్యేది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇదంతా మీరు రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. చాలా చాలా కంప్లీషన్ కూడా వస్తుంది. అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఏదో హౌస్కి సంబంధించో ఇనాగ్రేషన్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. హౌస్ వార్మింగ్ లాంటిది ఇలాంటిదంతా ఉంటుంది రైట్. అలాంటి దానిలో మీరు చేసే ఛాన్సెస్ ఉంది, లేకపోతే మీకు అలాంటి దానికి సంబంధించి ఇన్విటేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో కంప్లీషన్ అయితే డెఫినెట్లీ చూపిస్తుంది. మంచి స్టెబిలిటీ అయితే మీకు తొందరలో రాబోతుంది. ఓకే, సో ఇది కూడా కొంచెం తొందరలోనే వచ్చే న్యూసెస్ ఇవన్నీ కూడా. ఓకే, చూద్దాము మీకు ఇంకా ఎలాంటి గుడ్ న్యూస్ మీరు తొందరలో రిసీవ్ చేసుకోబోతున్నారు అని చెప్పేసి. Universe, please show me what good news my collective is going to receive very soon. ఎవరైనా మీరు పెట్స్ ఏదైనా తీసుకోవాలి అని అంటే మాత్రం పెట్స్ కూడా తీసుకునే ఛాన్సెస్ చూపిస్తుంది ఇక్కడ. అది కూడా ఒక మెసేజ్ ఉంది. హెల్త్ ఇంప్రూవ్మెంట్ కూడా చూపిస్తుంది. ఓకే, ట్రూత్ ఆల్రెడీ ఇక్కడ మనకి రీడింగ్లో వచ్చింది. మీరు తొందరలో ట్రూత్ ఏదో రిసీవ్ చేసుకోబోతున్నారు. చూద్దాము ఇంకా ఏం మెసేజెస్ ఉన్నాయో. హీలింగ్ కేయాస్. వాట్ గుడ్ న్యూస్ మై కలెక్టివ్ ఈస్ గోయింగ్ టు రిసీవ్ యూనివర్స్. సక్సెస్. వన్ మోర్. యాక్షన్. ఓకే, సో ఇక్కడ ఏస్ ఆఫ్ స్పోర్ట్స్లో డెఫినెట్లీ ఏదో ట్రూత్ అయితే మీలో చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. ఇది 2 times వచ్చింది మెసేజ్ కాబట్టి. సో డెఫినెట్లీ ట్రూత్ అనేది ఏదో రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇది కొంతమందికి మీరు ఎక్స్టర్నల్ పర్సన్ నుంచి ఈ ట్రూత్ని, సిచ్యువేషన్ నుంచి ఈ ట్రూత్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. అది రిసీవ్ చేసుకోవడం. కొంతమందికి ఏంటి అని అంటే మీ ఓన్గా మీరు రియలైజ్ అవ్వడం. ట్రూత్ అనేది మనం కొన్నిసార్లు మనం ఆలోచిస్తూ ఉంటే ఆటోమేటిక్లీ అర్థమైపోతుంది. ఓ ఇదా సిచ్యువేషన్కి జరిగింది, సో ఇది దీనికి ఆన్సర్ అనమాట అని చెప్పేసి అని మనకు ఒక క్లారిటీ వస్తుంది రైట్. సో అలా కూడా మీరు ట్రూత్ తెలుసుకునే ఛాన్సెస్ ఇక్కడ ఉంది. బట్ ట్రూత్ ఏదో మీకు డెఫినెట్లీ వస్తుంది అన్నట్లు చూపిస్తుంది. అండ్ హీలింగ్ కేయాస్. మీ లైఫ్లో రైట్ నౌ ఏదో ఫైట్స్ లాంటివి జరుగుతుంది, లేకపోతే ఏదో సిచ్యువేషన్ ఉంది, మీకు చాలా టఫ్ అనిపిస్తుంది. అంటే ఒక్కసారిగా ఏదో ఇది హీలింగ్ కేయాస్ అంటే ఏదో టర్నడో టైప్ వచ్చేసి అర్థం కాకుండా సడన్ సిచ్యువేషన్ ఏదైనా క్రియేట్ అయింది, మీకు దాంతో బాధ అనిపిస్తుంది అని అంటే తొందరలో అది కామ్ అయిపోతుంది. ఆ సిచ్యువేషన్ నార్మల్ అయిపోయి మీరు మీరు హీల్ చేస్తారు, దాని నుంచి బయటికి వస్తారు అని చెప్పేసి అనమాట. ఇది ఏదైనా అయ్యుండొచ్చు. సడన్ చేంజెస్ వచ్చింది అని అంటే అది ఎక్స్పెక్ట్ చేయకుండా రైట్. సో అది ఏదైనా డిస్టర్బ్ చేస్తుంది మీకు. ఫ్యామిలీతో ఫైట్సా, లేకపోతే కెరియర్లో సడన్లీ వేరే కొన్ని సిచ్యువేషన్స్లో సడన్లో వాళ్ళు రావద్దు అని చెప్పడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి రైట్. అలాంటిది ఏదైనా ఉంటేనో దానికి సంబంధించి మీరు తొందరలో హీల్ అవుతున్నారు అన్నది కూడా చూపిస్తుంది. ఈ నెగిటివ్ సిచ్యువేషన్ని హీల్ చేస్తున్నారు, దాని నుంచి బయటికి వస్తున్నారు అని చెప్పేసి ఈ న్యూస్ కూడా మీరు తొందరలో రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు ఒక మెసేజ్. అండ్ యాక్షన్. ఎప్పుడైతే మీకు దీనికి సంబంధించిన న్యూస్ వస్తుందో మీరు యాక్షన్ తీసుకోవడము ట్రూత్ తెలుసుకున్న తర్వాత అదొకటి. లేదు అని అంటే మీ సైడ్ ఏదైనా యాక్షన్ ఎవరైనా తీసుకునేది ఉందో అని అంటే మాత్రం వాళ్ళు కూడా మీ సైడ్ యాక్షన్ తీసుకోవడం అనేది చూపిస్తుంది అనమాట. ఇది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫైనలీ సక్సెస్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. సక్సెస్ వచ్చేసి ఇది నేను ఎప్పుడు చెప్పేదే, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది. మీలో ఎవరికైనా ఈ హీలింగ్ అనేది ఇక్కడ టూ మచ్ ఫైట్స్, టూ మచ్ సిచ్యువేషన్స్ నెగిటివ్గా నడుస్తూ ఉందంటే దాని నుంచి బయటికి రావడం కూడా ఒక టైప్ ఆఫ్ సక్సెసే. ఏదైనా స్టక్ ఎనర్జీలో ఉన్నారు, ఎమోషన్ డ్రైన్ అవుతూ ఉన్నారు, డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ కైండ్ ఆఫ్ థింగ్లో అంటే బాధపడుతూ ఉన్నారు కంటిన్యూస్లీ అని అంటే దాని నుంచి బయటికి రావడం కూడా ఒక సక్సెసే. మనీ విషయంకి ఇక 10 of Pentacles
పెంటికల్స్ కూడా ఉంది, రైట్? మనీ విషయంలో మీకు ఇప్పుడు స్ట్రగుల్ నడుస్తుంది, దాని నుంచి బయటకు వచ్చేసి మంచి పాజిటివ్గా చూస్తే అది కూడా సక్సెస్సే. బట్ ఏ విధంగా అయినా సరే మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే మీరు తొందరలో సక్సెస్ని కూడా రిసీవ్ చేసుకోబోతున్నారు, చాలా స్ట్రాంగ్ గ్రోత్ అనేది ఉంటుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇదొచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది. సో ఈ రీడింగ్లో ఏదైతే పాజిటివ్ మెసేజెస్ ఉన్నాయో డెఫినెట్లీ అన్నీ అవి క్లెయిమ్ చేసుకోండి మీ లైఫ్లో. అఫర్మ్ చేయండి స్ట్రాంగ్గా. అఫర్మేషన్ ఇస్ అ పవర్ఫుల్ థింగ్. ఓకే, ఎంత మీరు అఫర్మ్ చేస్తూ బిలీవ్ చేసి అఫర్మ్ చేస్తూ ఉంటే అంత స్ట్రాంగ్గా గ్రో అవుతుంది అనమాట, అంత తొందరగా మీరు రిసీవ్ కూడా చేసుకుంటారు లైఫ్లో. ఓకే, సో డెఫినెట్లీ పాజిటివ్ మెసేజెస్ని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఎనీవే, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ button, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.